హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. టుడే వీడియో వచ్చేసి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఉపయోగపడే విధంగా న్యూస్ పేపర్ని ఎలా చదవాలి, అందులో ఉన్న కరెంట్ అఫైర్స్ని ఏ విధంగా గుర్తించాలి అనేది ఈ వీడియోలో చూద్దాము. చాలామందికి న్యూస్ పేపర్ని ఎలా చదవాలి, అందులో ఉన్న కరెంట్ అఫైర్స్ని ఎలా గుర్తించాలో తెలియక చాలామంది యూట్యూబ్ ఛానల్స్ మీద ఆధారపడుతుంటారు. యూట్యూబ్ ఛానల్స్లో కరెంట్ అఫైర్స్ని చూడడం మంచిదే, కానీ మొత్తం యూట్యూబ్ ఛానల్స్ మీదనే డిపెండ్ అవ్వడం మంచిది కాదు. ఎందుకంటే సొంతంగా చదివి నోట్ చేసుకుంటే చాలా గుర్తుంటుంది. అలాగే అలా కాకుండా యూట్యూబ్ ఛానల్స్ మీద ఆధారపడి వల్ల అంతగా గుర్తుండదని నా అభిప్రాయం. సో అలా కాకుండా ఉండాలంటే మనం డైలీ న్యూస్ పేపర్ చదవాలి అని అంటుంటాం కదా. సో అందులో భాగంగానే న్యూస్ పేపర్ని ఎలా చదవాలంటే, ఫస్ట్ మనం న్యూస్ పేపర్లో ఉన్న ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ని చూసి నోట్స్ మేకింగ్ చేసుకోవాలి. అది ఏ విధంగా చేసుకోవాలో ఈ వీడియోలో మీకు చూపిస్తాను, చూడండి. అంతకంటే ముందు మా ఛానల్ని కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే మనం సొంతంగా న్యూస్ పేపర్ చదివి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ని, ఇంపార్టెంట్ పాయింట్స్ని నోట్ చేసుకోవడం వల్ల ఎక్కువగా గుర్తుంటుంది. చదువుతాము ప్లస్ నోట్స్ మేకింగ్ చేసుకుంటాం కాబట్టి ఎక్కువగా గుర్తుండడానికి ఛాన్స్ ఉంటుంది. ఓకే, ఇప్పుడు ఏ విధంగా చదవాలో, ఏ విధంగా ఇంపార్టెంట్ పాయింట్స్ని గుర్తించి నోట్ చేసుకోవాలో చూద్దాము. ఇక్కడ చూడండి, ఇది టుడే న్యూస్ పేపర్ ఈనాడు. ఇందులో చూసినట్లయితే మనకి ఇంపార్టెంట్ ఏవి ఉన్నాయో చూద్దాము. పల్లెం నిండా పుష్టి అని ఉంది ఫస్ట్. నెక్స్ట్ ఏమో దానిలో ఉల్లంఘనల గుర్తింపు, లేదంటే కజకిస్తాన్లో కూలిన విమానం, 38 మంది దుర్మరణం. ఇవన్నీ మనకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్ కాదు. మనం చూడాల్సింది ఏంటంటే ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్. సో అవి చూద్దాము. నెక్స్ట్, ఓకే ఫ్రెండ్స్, చూడండి మనకి ఇంపార్టెంట్ పాయింట్స్ని ఏ విధంగా గుర్తించాలి. ఇందులో మనకి ఇంపార్టెంట్గా ఏమీ కనిపించడం లేదు కాబట్టి ఇంపార్టెంట్వి చూసుకోవాలి. ఇవన్నీ పాలిటిక్స్కి సంబంధించినవి, మనకు అలాంటివి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్ ఉండదు. సో ఇక్కడ చూడండి, ఏఐ సంవత్సరంగా 2025 ఇంజనీరింగ్ వృత్తి విద్యా కోర్సుల సిలబస్ మార్పులు చేర్పులు 14,000 విద్యాసంస్థలకు ఏఐసిటిఈ లేఖ. ఇది ఇంపార్టెంట్ మనకి. సో ఇలాంటి వాటిని మనం గుర్తించి అందులో ఉన్న ఇంపార్టెంట్ పాయింట్స్ని నోట్ చేసుకోవాలి. ఇందులో ఇంపార్టెంట్ పాయింట్స్ ఏమున్నాయో చూద్దాం. భవిష్యత్తును కృత్రిమ మేధ ఏఐ నడిపిస్తుందని నిపుణులు అంచనా వేస్తున్న నేపథ్యంలో భారత్ను ఈ అంశంలో విశ్వ గురువుగా మార్చాలన్న లక్ష్యంతో అఖిల భారత సాంకేతిక విద్యా మండలి ఏఐసిటిఈ అడుగులు వేస్తుంది. ఇందులో భాగంగా 2025ను కృత్రిమ మేధ సంవత్సరంగా ప్రకటించింది. ఇది మనకి ఇంపార్టెంట్. సో ఇలాంటివి చదివి మనము నోట్ చేసుకోవాలి. అప్పుడే మనకి ఎగ్జామ్లో ఈజీగా ఆన్సర్ చేయడానికి వీలుంటుంది. వచ్చే ఎగ్జామ్స్లలో అడగడానికి ఛాన్స్ ఉంటుంది. 2025 సంవత్సరాన్ని ఏమని ప్రకటించడం జరిగింది అని క్వశ్చన్ అడగడం జరుగుతుంది. సో అందులో ఏఐ సంవత్సరంగా 2025. అలాగే లాస్ట్ టైము 2023ని చిరుధాన్యాల సంవత్సరంగా కూడా ఐక్యరాజ్య సమితి ప్రకటించింది. ఇలాంటి సంవత్సరాల్ని ఏ సంవత్సరాన్ని ఏ విధంగా ప్రకటించాలో తెలుసుకోవాలి. ఇలా దీనికి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ చదివి అందులో మనకి ఏవైతే ఇంపార్టెంట్ పాయింట్స్ అనిపిస్తాయో వాటిని నోట్ చేసుకోవాలి. అలాగే నెక్స్ట్ చూద్దాము. అయితే ఇంకా ఇందులో ఇంపార్టెంట్ పాయింట్స్ ఏమున్నాయనేది చూద్దాము. ఇది టుడే న్యూస్ పేపరే, మీకు కావాలంటే ఇది గూగుల్లో చూసుకోవచ్చు డైలీ. అలాగే నెక్స్ట్ చూసినట్లయితే ఇక్కడ చూడండి, హరిత ఇంధనంపై 3న అంతర్జాతీయ సదస్సు, ఉప ముఖ్యమంత్రి భట్టి. ఇది కూడా ఇంపార్టెంటే. హరిత ఇంధనానికి పెరుగుతున్న డిమాండ్ను తీర్చడం, జాతీయ స్థాయిలో నిర్దేశించుకున్న లక్ష్యాన్ని సాధించడం కోసం జనవరి 3న ఉదయం హైదరాబాద్లోని ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్లో హైటెక్స్లో అంతర్జాతీయ సదస్సు నిర్వహించనున్నట్లు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తెలిపారు. అంటే
హరిత ఇంధనం పైన ప్రజెంట్ చాలా డిపెండ్ అవ్వడం జరుగుతుంది కాబట్టి ఇలాంటి సదస్సులు ఈ సదస్సు ఎక్కడ జరుగుతుంది, ఎప్పుడు, ఎక్కడ నిర్వహించడం జరిగింది, ఇలాంటి సదస్సులు కూడా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అడగడానికి వీలుంటుంది. సో ఇలాంటివి చూసుకొని మనం డైలీ నోట్ చేసుకోవాలి. అప్పుడే కరెంట్ అఫైర్స్ పైన మంచి గ్రిప్ వస్తుంది. అలాగే ఇక్కడ చూసినట్లయితే నెక్స్ట్ 2025-2026లో ద్రవ్యలోటు 4.5%. ఇది ఎకనామీలో చాలా ఇంపార్టెంట్. ఇందులో నుండి కంపల్సరీ క్వశ్చన్స్ వస్తాయి. ద్రవ్యలోటు అంటే ఏంటి, ప్రాథమిక లోటు ఇలాంటివి వస్తాయి. ఎకనామీలో మనకి ఇది ఫిజికల్ డెఫిసిట్ అంటాము ద్రవ్యలోటుని. సో ఇందులో చూసినట్లయితే ఖచ్చితంగా అవసరమైన వాటికి మాత్రమే వ్యయాలు చేయడంపై ప్రభుత్వం నిరంతర దృష్టి సారిస్తుందని ఆర్థిక మంత్రిత్వ శాఖ నివేదిక వెల్లడించింది. సామాజిక భద్రత వలయాన్ని బలోపేతం చేయడం ద్వారా 2025-2026లో ద్రవ్యలోటును జీడీపీలో 4.5%కి పరిమితం చేయాలని అనుకుంటున్నట్లు పేర్కొంది. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2025-26 బడ్జెట్ను ఫిబ్రవరి 1న పార్లమెంటులో ప్రవేశపెట్టనున్నారు. సో కమింగ్ 2025-2026 బడ్జెట్కి సంబంధించి ద్రవ్యలోటును ఏ విధంగా ఎంతకి పరిమితం చేయాలి, అలాగే దానికి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇందులో ఉంది. సో ఇలా ఇచ్చిన ఆర్టికల్స్ని కంప్లీట్గా చదివి అందులో ఉన్న మెయిన్ పాయింట్స్ని నోట్ చేసుకోవాలి. ఈ విధంగా చదవడం వల్ల మీకు కరెంట్ అఫైర్స్ అంటే చాలా ఈజీ అవుతుంది. డైలీ చదవడం వల్ల డైలీ అప్డేట్ తెలుస్తాయి కాబట్టి ఇంకా ఈజీ అవుతుంది. ఈజీగా ఆన్సర్ చేయడానికి వీలుంటుంది. ఇలా అన్నీ చూసి నోట్ చేసుకోండి. ఇక్కడ కూడా నెక్స్ట్ ఇవ్వడం జరిగింది, శబరిమల యాత్రికులకు స్వామి చాట్బాట్ సేవలు. ఇది కూడా చాలా ఇంపార్టెంట్. శబరిమలలో ఒక యాప్ని తీసుకురావడం జరిగింది. సో అది ఏంటంటే స్వామి చాట్బాట్. దానికి స్వామి అని నామకరణం చేశారు. ఇది అక్కడికి వెళ్ళే భక్తులకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తుంది. సో అలాంటివి. ఇక్కడ నెక్స్ట్ చూసినట్లయితే సునామీ బీభత్సానికి 20 ఏళ్లు. ఏపీలో 105 మంది ప్రాణాలు తీసిన రాకాసి అలలు మత్స్యకారుల బతుకుల్లో అల్లకల్లోలం రేపిన విపత్తు. ఇది 2004లో డిసెంబర్ 26న వచ్చిన అప్పటి సునామీకి సంబంధించి ఇప్పటికి 20 years కంప్లీట్ అయింది కాబట్టి దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్. ఇలా ఓల్డ్ టాపిక్ అయినా కూడా ప్రజెంట్ న్యూస్లో ఉంది కాబట్టి దీనికి సంబంధించిన క్వశ్చన్స్ అనేటివి అడగడానికి వీలుంటుంది. సో ఓల్డ్ టాపిక్ కదా అని వదిలేయకుండా ఓల్డ్ అయినా కూడా ప్రజెంట్ ట్రెండింగ్లో ఉంది కాబట్టి అది కూడా చూడండి. ఫ్రెండ్స్, టుడే న్యూస్ పేపర్ ఏ విధంగా చదవాలి, దాంట్లో ఉన్న కరెంట్ అఫైర్స్ని ఏ విధంగా పాయింట్ అవుట్ చేసి నోట్స్ మేకింగ్ చేసుకోవాలి అనేది ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్ అనిపిస్తే మా ఛానల్ని లైక్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.